ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటువంటి ఎలాంటి పథకాలకైనా ఎలాంటి స్కీములకైనా కానీ రేషన్ కార్డ్ అనేది అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశం. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇలా ఏది తీసుకున్నా కానీ రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాల్సినది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల సంవత్సరంలో కూడా ఒక్క రేషన్ కార్డు కూడా జారీ చేయలేదు అని చాలామంది కూడా పెద్ద ఎత్తున చర్చలు కూడా ధర్నాలు కూడా చేయడం జరిగింది. అయితే తెలంగాణ గవర్నమెంట్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎప్పుడూ కూడా రేషన్ కార్డుల మీద పట్టించుకోలేదు. దాదాపు కొన్ని లక్షల రేషన్ కార్డులు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు, అదేవిధంగా ఉన్నటువంటి పేర్లని యాడ్ చేసుకోవాల్సిన వాళ్ళు కూడా కొన్ని లక్షల అప్లికేషన్లు అలానే పెండింగ్లో పడి ఉన్నాయి. ఎప్పుడు కూడా వీటి మీద పట్టించుకోలేదని కూడా గతంలో పెద్ద ఎత్తున అయితే ఒక చర్చ జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలనలో భాగంగా, అదేవిధంగా గ్రామ సభల ఆధారంగా కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, నెక్స్ట్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లాంటి పథకాలు తీసుకొచ్చినాయి. దాంట్లో భాగంగానే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కూడా ఒక కీలకమైనటువంటి అంశం. అయితే కొత్త రేషన్ కార్డులు ఏది కావాలన్నా కానీ నార్మల్గా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు మీ సేవలలో కానీ, అదేవిధంగా గ్రామ సభల్లో చేసినటువంటి వారికి కూడా కొంతమంది అప్లై చేసుకున్నారు. అయినా వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళకి మరి రేషన్ కార్డులు ఎలా, ఏ పథకానికైనా కావాల్సిన రేషన్ కార్డులు మరి అవి ఎక్కడ, ఎప్పుడు, ఎలా అప్లై చేసుకోవాలి దాని మీద ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రాష్ట్రమంతటా కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లను, కులగణనతో పాటు గ్రామ సభల్లో వచ్చిన అప్లికేషన్లు, మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నింటినీ పరిశీలించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయనున్నారు. సోమవారం పౌర సరఫరాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే చాలాసార్లు అప్లికేషన్లకు అవకాశం ఇచ్చినప్పటికీ మీ సేవా కేంద్రాల వద్ద రేషన్ కార్డులకు ఎందుకు రద్దీ ఉంటుందని సీఎం ఆరా తీశారు. అప్లికేషన్ చేసిన కుటుంబాలే మళ్ళీ అప్లికేషన్ చేస్తున్నాయి, అందుకే రద్దీ ఉంటుందని అధికారులు వివరణ ఇచ్చారు. వెంటనే కార్డుల జారీ చేస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, ఆలస్యం చేయకుండా వెంటనే కొత్త కార్డులు జారీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే రేషన్ కార్డుల కోసం అప్లై చేసిన కుటుంబాలు మళ్ళీ అప్లై చేసుకోకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో ముందుగా రేషన్ కార్డులను జారీ చేయాలని చెప్పారు. కోడ్ ముగిసిన తర్వాత అన్ని జిల్లాల్లో కొత్త కార్డులు ఇవ్వాలని సూచించారు. కొత్త కార్డులకు సంబంధించి పౌర సరఫరాల విభాగం తయారు చేసిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పౌర సరఫరాల కమిషనర్ డిఎస్ చౌహాన్తో పాటు పలువురు అధికారులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ ఉగాది పండుగ తర్వాత పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటి వరకు ధాన్యం సేకరణ ఎంత చేశారో అని, ఎంత మేరకు సరిపడతాయో వంటి వివరాలను సైతం సీఎం ఆరా తీసినట్లు తెలుస్తుంది. వెంటనే పౌర సరఫరాల అధికారులు నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల రైస్ 17,500 షాపులకు పంపిణీ చేస్తామని, ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నులు సరిపోతుందని, ఇందులోనే అంగన్వాడీలు, విద్యార్థుల హాస్టల్స్కి పంపిణీ చేయవచ్చని తెలిపారు. వానాకాలం సీజన్లో 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం సేకరించగా అవి బియ్యం రూపంలోకి వస్తే 16 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని, ఈ బియ్యం 8 నెలలు మాత్రమే పంపిణీ చేయవచ్చని, మిగతా 4 నెలలకు సేకరించాల్సి ఉందని తెలిపారు. సంవత్సరానికి సరిపడ్డ నిల్వలు సిద్ధం చేసి ఉండగా ఉగాది తర్వాత ప్రజలకిచ్చిన హామీని అమలు చేయాలని సూచించినట్లు తెలిసింది. 4 నెలల క్రితం పౌర సరఫరాల అధికారులు పక్క రాష్ట్రాల్లో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఆదాయ పరిమితి, కార్డుల నమూనాలకు సంబంధించినటువంటి వాటిపై అధ్యయనం చేశారు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన కార్డులను చూపించారు. వాటిలో ఏదో ఒక దానిని ఎంపిక చేసి దానిని డిజిటల్ కార్డు రూపంలో ఇచ్చేందుకు ప్రణాళికలు చేయాలని పౌర సరఫరాల శాఖ సీఎం సూచించారు. గత ప్రభుత్వం 10 ఏళ్లు పాలించినా ఏనాడు రేషన్ కార్డుల గురించి పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కార్డులు పంపిణీ చేసినా అవి పలు పథకాలకు ఉపయోగపడే విధంగా, కుటుంబం సభ్యుల వివరాలు స్పష్టంగా ఉండే విధంగా రూపొందించాలని ఆదేశించినట్లు పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.